హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక సింపుల్ అండ్ మంచి రెసిపీ తీసుకొచ్చేసానండి. అదే అండి కార్న్ పులావ్. దీనికోసం ఒక పాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని 3 నుంచి 4 లవంగాలు, దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 4 నుంచి 5 పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి, మధ్యలో కట్ చేసుకొని. తర్వాత 1 కప్పు పుదీనా, అలాగే సన్నగా తరిగిన క్యారెట్స్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా బాగా ఫ్రై చేయండి. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మొత్తం కలిసేలాగా అంతా కదుపుతూ మిక్స్ చేసుకోండి. ఇవంతా బాగా మిక్స్ చేసిన తర్వాత పక్కన ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ని కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని అన్నిటినీ బాగా పట్టేలాగా నీట్గా మిక్స్ చేయాలన్నమాట. అప్పుడే ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ బాగా ఫాస్ట్గా కుక్ అవుతాయి అన్నమాట. తర్వాత కొద్దిగా స్పైస్ ఇష్టపడే వాళ్ళైతే కొద్దిగా కారపొడి వేసుకోండి, మనం ఇందాక పచ్చిమిర్చి వేసాం కాబట్టి. ఎక్కువ స్పైస్ నచ్చని వాళ్ళైతే ఈ కారపొడిని స్కిప్ చేసేయచ్చు. మళ్ళీ అంతా పట్టేలా నీట్గా మిక్స్ చేసేసుకోండి. ఇవంతా 50% కుక్ అయిన తర్వాత మనం గంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 కప్పు బియ్యానికి 2 కప్పులు నీళ్ళు వేసుకొని నార్మల్ అన్నంని ఎలా అయితే మనం ఉడికించుకుంటామో అలాగే ఉడికించేసుకున్నాను. ఇదే రెసిపీని మీరు ప్రెషర్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. దాన్ని ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్, దాని రెసిపీ కూడా కావాలంటే తప్పకుండా కమెంట్ చేయండి, పోస్ట్ చేస్తాను. ఎక్కువ మార్పు ఏం లేదు, జస్ట్ విజిల్స్లో అలాగే మనం తీసుకునే క్వాంటిటీలో కొద్దిగా చేంజ్ వస్తుంది అంతే. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. ఎక్కువ మసాలాలు లేకుండా, హడావిడి లేకుండా ఇంట్లో స్వీట్ కార్న్ బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. ఎప్పుడు బిర్యానీలు, ఫ్రైడ్ రైస్లు ఈ విధంగా పెట్టే బదులు ఒక్కసారి మసాలాలు ఏమి ఎక్కువ లేకుండా చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ స్వీట్ కార్న్ పులావ్ని ట్రై చేయండి. థ్యాంక్ యూ.